ఏపీలో పొత్తులపై క్లారిటీ వచ్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య దోస్తీ కుదిరింది. తిరిగి అధికారంలోకి రావాలని చంద్రబాబు పక్కా ప్లాన్తో వెళ్తున్నారు. ఏపీలో మ్యాజిక్ ఫిగర్ కు కావాల్సిన సీట్లను టీడీపీ తన చేతిలో పెట్టుకుంది. 2014 సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీడీపీ, జనసేన, బీజేపీలో పొత్తులపై క్లారిటీకి వచ్చాయి. బీజేపీతో కలిసే టీడీపీ, జనసేన ఎన్నికలకు వెళ్లబోతున్నాయి. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ కు కావాల్సిన సీట్లను టీడీపీ తన చేతిలో పెట్టుకుంది. టీడీపీ 139 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాల్లో బరిలోకి దిగబోతుంది. మళ్లీ తిరిగి ఏపీలో అధికారంలోకి రావడానికి చంద్రబాబు తహతహలాడుతున్నారు. పక్కా ప్లాన్ తో అడుగులు వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. ఈసారి అత్యధికంగా 25 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో బరిలోకి దిగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై క్లారిటీ వచ్చిన వెంటనే తన కార్యకర్తలకు మెసేజ్ పంపారు. పొత్తులపై కానీ, సీట్లపై కానీ ఎవ్వరు కూడా అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని సూచించారు. అసెంబ్లీలో తమ సంఖ్యను పెంచుకోవడానికి పవన్ కళ్యాణ్ పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. మరోవైపు బీజేపీకి పొత్తులో భాగంగా 11 అసెంబ్లీ, 6 లోక్సభ సీట్లు దక్కాయి. అయితే బీజేపీ జనసేన కంటే ఎక్కువ ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుంది. పొత్తుల్లో భాగంగా బీజేపీకి ఎక్కువ లోక్సభ స్థానాలు కేటాయించారు. అసెంబ్లీ స్థానాలు మాత్రం జనసేన కంటే తక్కువగా కేటాయించారు. కేంద్రంలో చక్రం తిప్పాలంటే బీజేపీకి ఎంపీ స్థానాలు అవసరమన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో పొత్తులపై బీజేపీ అగ్రనేత అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని కుండ బద్దలు కొట్టారాయన. కుటుంబ పరంగా ఫ్యామిలీ ప్లానింగ్ బాగుంటుంది, కానీ రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదని భావిస్తున్నట్టు చెప్పారాయన. మిత్రపక్షాలను తాము ఎప్పుడూ బయటకు పంపలేదని, ఆయా రాష్ట్రాల్లో సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని వాళ్లే బయటకు వెళ్లి ఉండవచ్చని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై కొన్ని రోజుల్లోనే బీజేపీ నిర్ణయం ప్రకటించనుంది. ఏపీలో మరో 2 నెలల్లో ఎన్నికలు ఉన్న తరుణంలో టీడీపీ, జనసేన పొత్తులపై క్లారిటీకి వచ్చాయి. ఇక అభ్యర్థుల వేటలో పడ్డారు. అభ్యర్థులను వీలైనంత త్వరలో ప్రకటిస్తే ప్రచారానికి వీలుంటుందని భావిస్తున్నారు. అధికారంలోకి రావడానికి టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది.